నమస్తే, నేను మధు. తిరుమల తిరుపతి అదే ఈ కల్తీ నెయ్యి విషయంలో అయితే బీజేపీ పెద్దలు స్పందించినట్టయితే తెలుస్తుంది. అక్కడి నుంచి ఆర్డర్స్ కూడా వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఒక పోరాటం చేయాలి అని చెప్పేసి. మరి దీని గురించి బీజేపీ అధ్యక్షుడు బాబు గారిని కలిసినట్టు జరుగుతుంది. సో నిజంగానే మరి కల్తీ నెయ్యి గురించి అటు బీజేపీ పెద్దలు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి చర్చ మధ్య ఏం సాగింది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ కల్తీ నెయ్యి విషయమై బీజేపీ పెద్దలు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు. సో మరి ఇప్పుడు చూస్తే బీజేపీ అధ్యక్షుడు అదే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు బాబు గారిని కలిసినట్టు తెలుస్తోంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది సార్? ఇప్పుడు ఒక బీజేపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక అంశం మీద సీరియస్ గా ఏదో ప్లాన్ చేస్తున్నారని. పైగా ఇంతకాలం పాటు బీజేపీ కొంత దూరంగా ఉంది కల్తీ నెయ్యి విషయం మీద అనేది ఒకటి పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన లీడర్ బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ గారే చంద్రబాబు నాయుడు గారిని కలిసి మనం కల్తీ నెయ్యి విషయంలో కలిసి అనేక కార్యక్రమాలు చేయాలి, దీర్ఘకాలికంగా దీని మీద ప్రణాళిక తయారు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేశారు అనే దాని మీద ఒక మినిమం ప్రోగ్రామ్ ఒకటి తయారు చేసుకొని తిరుమల ఈ కల్తీ నెయ్యి విషయాన్ని ఒక ఉద్యమంలాగా వ్యతిరేకిస్తూ తీసుకెళ్ళిపోవాలి అనేది ఆయన సూచించినట్టు తెలుస్తుంది. అది ఇది విచిత్రమైన పరిణామం. కారణం ఏంటంటే కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంతే అగ్రెసివ్గా వెళ్ళారు. కానీ బీజేపీ కూటమిలో ఉంటూ కూడా గోడవైపు పిల్లి వాటం లాగా ఉంది. ఇదే విషయం మీద అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అసలు హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం మేము ఉన్నాం అని చెప్పేసి పోరాడేటువంటి బీజేపీ ఏమో ఆచితూచి అడుగులు వేస్తుంది. అదే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ అగ్రెసివ్గా వెళ్తున్నాయి. కాబట్టి ఈ కూటమిలోనే ఈ కల్తీ నెయ్యి విషయంలో ఏకాభిప్రాయం లేదు అనేటువంటి అభిప్రాయం పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. ఇది బీజేపీకి నష్టం కలిగించే అంశం. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకాలం పాటు అరెస్ట్ కాకుండా కాపాడుతుంది కూడా బీజేపీ పెద్దలే అనేది ప్రజల్లోకి వాళ్ళ చాలా బలంగా నాటుకుపోయింది. ఇది ఎప్పటికైనా బీజేపీకి నష్టం కలిగించే అంశమే. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఏమి లేకపోయినప్పటికీ కూటమిలో అయితే ఉంది కదా. సింగిల్ గా బీజేపీ పోటీ చేస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత అనేది తెలుస్తుంది. 0.5 0.5 0.6 లేదా 0.7 అనేది తెలుస్తుంది. 1% లోపలే బీజేపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇది బీజేపీ పెద్దలకు తెలుసు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడిస్తేనే అటు ఎంపీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంతో కొంత ప్రాధాన్యత ఆ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది, కనిపించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ లేకుండా బీజేపీ అనేది అక్కడ అసలు జెండా కూడా ఆల్మోస్ట్ లేపి తిరిగే వాళ్ళు ఉండరు చాలా చోట్ల అన్ని చోట్ల కాదు కానీ చాలా చోట్ల. సో ఈ విషయం తెలుసు. కాకపోతే బీజేపీ కూటమికి నష్టం చేస్తుంది. బీజేపీలో ఉండేటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే కార్యక్రమాలు తీసుకుందో ఆ కార్యక్రమాలకు మద్దతు పలకట్లేదు అని చెప్పి బీజేపీ మీద అపవాదం వెళ్ళినప్పుడు దాన్ని కనుక తుడిచిపెట్టుకోకపోతే నష్టం అనేది ఒక పాయింట్ అయితే, అసలు కల్తీ నెయ్యి విషయంలో బీజేపీ మాట్లాడకపోతే దేశవ్యాప్తంగా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే రీసెంట్ గా ఎన్నికైనటువంటి జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీర్ చాలా క్లియర్ గా రాష్ట్రానికి సంబంధించి బీజేపీ చీఫ్ కి సంకేతం ఇచ్చారు. మీరు చంద్రబాబు గారితో కలిసి కల్తీ నెయ్యి విషయంలో పోరాడండి, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోండి, ఇది దీర్ఘకాలికంగా పోరాటం అన్నట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఢిల్లీ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీర్ఘకాలికంగా పోరాటం అంటే లైఫ్ లాంగ్ పోరాటం చేస్తూనే ఉండాలి, కానీ న్యాయం మాత్రం జరుగుతుందో జరగదా సార్? రాజకీయ పార్టీలకి ఏం కావాలి? రాజకీయ సానుకూలత కావాలి. ఇప్పుడు న్యాయస్థానాలు వేరు, ప్రజా న్యాయస్థానం వేరు. ప్రజాకోర్టులో ఏముంటుంది, తీర్పు 5 సంవత్సరాలకు ఒకసారి తీర్పిస్తారు ప్రజలు. ఈ ప్రజాకోర్టులో 5 సంవత్సరాలకు వచ్చేటువంటి తీర్పు కోసం ఇప్పటి నుంచే ఆయా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎవరి కోళ్ళేసి తమకు అనుకూలంగా ప్రజల్ని తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు, సెంటిమెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఏదో 4 రోజులు 10 రోజులు నెల రోజులు ఒక 5-6 నెలలు లేదంటే 1 సంవత్సరము చెప్పేసి వదిలిపెట్టేస్తే పబ్లిక్ మర్చిపోతారు, సీరియస్నెస్ తగ్గిపోతుంది. సో దాంతో మీకు వీళ్ళు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి సానుకూలంగా మారే అవకాశం లేదు. సో అందుకే దీర్ఘకాలం పాటు ఇలాంటి వాటిని తీసుకెళ్తే కనుక
ఆ సానుకూలత అనేది ఉంటుందనేది కూటమిలో ఉండేటువంటి పార్టీలు భావించడంలో తప్పులేదు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేసింది మేం కాదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే పబ్లిక్ ఆలోచిస్తుంటారు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎంక్వైరీ ఏం నడుస్తుంది, ఆ ఎంక్వైరీలు ఎవరెవరిని పిలుస్తున్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరెవరి ప్రమేయం ఎంత ఉంది అనేది పబ్లిక్కి చాలా స్పష్టత ఉంటుంది. ఎందుకు చాలా స్పష్టత ఉంటుంది పబ్లిక్ అని చెప్తున్నానంటే 2024 ఎన్నికలకు ముందు చాలా మంది ఏమన్నారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో, సంసిద్ధం సభలు చాలా బాగా హిట్ అవుతున్నాయి, మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి, వస్తారేమో, వచ్చే అవకాశం ఉందేమో అని కొంతమంది. మరికొంతమంది ఏంటి, ఒకవేళ అధికారంలో రాకపోయినా 70-80 సీట్లు సంపాదించుకోగలరు, సో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ కూటమి జనసేనకి తెలుగుదేశం పార్టీకి పడదు, కాబట్టి ఖచ్చితంగా అర్ధాంతరంగా దీపావళి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ అతనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, వీళ్ళ పడకపోతే జనసేన సపోర్ట్ చేస్తుంది ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారనేటువంటి ఇంకొక వర్షన్ అప్పుడు వినిపించారు కొంతమంది. సో ఇవన్నీ కూడా 2024 ఎలక్షన్ ముందు వినిపించారు. అంటే ప్రజాక్షేత్రంలో అల్టిమేట్గా ఏంటంటే తీర్పు ఎలా ఉంటుంది, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు లేదా ఎంత స్పష్టతగా వాళ్ళు ఇస్తారని అంటే 2024 ఎన్నికల ఫలితాలు నిదర్శనం. మనం ఆ ఎన్నికల్లో చాలా క్లియర్గా మ్యాండేటరీ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు కూటమికి. అసలు ఎలాంటి సస్పెషల్, అసలు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని చెప్పి సర్వే సంస్థలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు వెటరన్ జర్నలిస్టులు ఉన్నారు 2-3, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. నడింపల్లి సీతారామరాజు గారు అని నాకు సీనియర్ బాగా, ఆయన చెప్పారు 164 వస్తాయని, నెంబర్ కూడా చెప్పాడు ఆయన, 164 తగ్గకుండా వస్తాయి అని చెప్పారు ఆయన. అంటే వాళ్ళు ఫీల్డ్లో, వెటరన్ జర్నలిస్టులు అంటే ఫీల్డ్లో తిరుగుతుంటారు, పబ్లిక్ నాడి అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మామూలుగా మెయిన్ మీడియా కూడా ఎక్స్పెక్ట్ చేయదు. అంటే పబ్లిక్ అంత స్పష్టంగా ఉంటారు. అందుకే ఈ కల్తీ నీకు సంబంధించినటువంటి ఇష్యూని పబ్లిక్లో తీసుకెళ్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది, ఇటు కూటమి తీసుకెళ్తుంది. అల్టిమేట్గా ఎవరేం చెప్తున్నారు వింటున్నారు పబ్లిక్. దాని మీదనే నెక్స్ట్ ఎలక్షన్ దాకా తీసుకెళ్ళి ఇదే టెంపోని క్రియేట్ చేసి ఎలక్షన్కి నాటికి మరింత పెద్ద స్థాయిలో దీన్ని లీడ్ పాయింట్గా తీసుకెళ్ళి ఎలక్షన్కి వెళ్ళాలి అనేటువంటిది ఒక ఆలోచన. ఇది ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతంగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో కూడా ఒక లీడ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ లీడ్ ఇష్యూస్లో ఇది ఒకటి ఉండాలి అనేటువంటిది ఒక సంకేతం వచ్చింది. ఆ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చర్చించి వెళ్ళారు అని తాజాగా పొలిటికల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇటువంటి సంకేతాలను తీసుకొని మరి కూటమి ప్రభుత్వం మూకుమ్మడిగా ముందుకు వెళ్ళి ఈ కల్తీ నెయ్యి అంశం పైన నిజంగానే ఉద్యమం ప్రారంభిస్తుందా, మరి న్యాయం అతి తొందరలోనే జరుగుతుందా, లేకపోతే ఉద్యమానికి పరిమితం అవుతుందా? వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.